హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని. ఈరోజు చాలా సింపుల్ వేలో చాలా టేస్టీగా ఉండే మనం ఒక స్వీట్ లడ్డు అయితే చేసుకోబోతున్నాం. ఈ ప్రాసెస్ ఏంటి అనేది మనం వన్ బై వన్ చూసేద్దాం. వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి మొత్తం ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ స్వీట్ లడ్డూకి అటుకులు 1 కప్పు తీసుకుంటున్నాం, బెల్లం 1/3 కప్పు తీసుకుంటున్నాం, పల్లీలు 1/4 కప్పు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ అటుకుల్ని మనం దీంట్లో ఉన్న డస్ట్ అంతా పోయేంత వరకు కూడా ఈ జల్లెడలో వేసి ఇలా జల్లించుకోవాలన్నమాట. అటుకులు అనేది మనకి రైస్తో తయారు చేస్తారు కదా, చాలా లైట్ వెయిట్, చాలా హెల్దీ కూడా అన్నమాట. మనం ఏది తయారు చేసుకుని తిన్నా సరే. ఇప్పుడు ఇదైతే మనం జల్లించుకున్నాం. ఇప్పుడు పాన్ పెట్టుకొని దీంట్లోకి అటుకులు అయితే వేసేసుకుంటున్నాం. ఈ అటుకులు వేసేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. అది కూడా ఒక 2 మినిట్స్ అలా మనం గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లో ఆయిల్ ఏమీ అవసరం లేదు. మనం ఇలా పట్టుకుంటే అవి మనకి కొంచెం పొడి పొడిగా వస్తుంది అంటే సరిపోతుంది అనమాట. ఇవి దించేసుకుందాం మనం. ఇప్పుడు ఇదే పాన్లోకి పల్లీలు కూడా వేసేసుకొని వేయించుకుందాం. పల్లీలు కూడా లైట్గా మనకి వేగితే సరిపోతాయి, మరీ ఫుల్గా వేయించాల్సిన అవసరం లేదు. ఇలా వేయించేసుకొని ఇప్పుడు ఈ పల్లీల్ని పొట్టు తీసుకొని ఇలా జార్లో వేసుకొని దీంట్లోకి 3 యాలక్కాయలు అయితే వేసుకుంటున్నాం. ఇవి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని ఇప్పుడు ఈ గిన్నెలో వేసేసుకుందాం. అలానే అటుకులు కూడా వేయించుకున్నాం కదా, అవి కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ బౌల్లో వేసేసుకుందాం. అలానే బెల్లం కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిసేంత వరకు కొంచెం కలుపుకుందాం. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక చిన్న కడాయి పెట్టుకొని దీంట్లోకి 1 స్పూను నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఆ కడాయిని ఇలా ఊపుతూ ఉంటే మనకి అవి వేగిపోతాయి సింపుల్గా. చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్లోకి వచ్చాక ఇది పిండిలో వేసేసుకొని లడ్డు చుట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ వేలో మనకి అటుకులు లడ్డు స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా హెల్దీ అన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే అటుకులు చాలా లైట్ వెయిట్ కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేసాము, అలానే పల్లీలు వేసాము. ఇది చాలా చాలా హెల్దీ అన్నమాట. ఇది రోజుకొక లడ్డు తిన్నా సరే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అలానే ఇది చాలా సింపుల్గానే మనం ఈ లడ్డు కూడా చుట్టుకోవచ్చు అన్నమాట. దీంట్లోకి పాలు కానీ ఇంకా వేరే నెయ్యి కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గానే మనం అలా పిండిని తీసుకొని చుట్టేసుకోవచ్చు అన్నమాట. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ లడ్డు బెల్లం కూడా పాకం ఏం పట్టలేదు, డైరెక్ట్గా మిక్సీ వేసుకొని ఈ పిండిలో కలిపేసుకున్నాం అన్నమాట. ఎంత రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకి 1 కప్పు అటుకులకి మనకి 8 లడ్డూలు మనకి రెడీ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఒకసారి, గట్టిగా ఉన్నాయా లేకపోతే ఊడిపోతున్నాయా అనేది తెలిసిపోతుంది. మనకి అది తుంచినా సరే కరెక్ట్గా మనకి తునిగిందనమాట, మంచిగా వచ్చింది అనమాట. ఇప్పుడు మీరు కూడా ఈ ప్రాసెస్లో తయారు చేసుకోండి. ఇలా మీ ఇంట్లో కూడా తయారు చేసి పెట్టారంటే చాలా సింపుల్గా మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. అలానే వాళ్ళకి బాక్స్లో పెట్టి స్కూల్కి పంపించండి. ఈవినింగ్ టైంలో వాళ్ళు కూడా ఇవి తిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ వేలో మనకైతే స్వీట్ లడ్డు, అది కూడా అటుకుల లడ్డు అయితే రెడీ అయిపోయాయి. మీకు ఎలా అనిపించింది ఈ లడ్డు అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.